A very good morning, good afternoon on a beautiful Sunday to all of you. Anna Venkatramana Reddy from TDP office Nellore. ఈరోజు చాలా మంచి సబ్జెక్టు, బ్యూటిఫుల్ సబ్జెక్టు. FBI, Federal Bureau of Investigation, United States Security Exchange Commission, పెద్ద పెద్ద పేర్లు, సిబిఐ చిన్న చిన్నవి, సిబిఐ అవన్నీ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ విషయం 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్లలో వస్తూ ఉన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అసలు ఏంటి ఈ స్కామ్, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది అనే విషయం ఈరోజు మేము ముందర పెడుతున్నాం. 1, జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని 3 సార్లు కలిశాడు. లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 28. మేము అడిగే ఒకటే పాయింట్, ఈ 3 మీటింగుల్లో ఏమి జరిగింది, మీరు ఏం మాట్లాడుకున్నారు, 3 సార్లు మీరు ఎందుకు కలిశారు, కలవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు. మొన్న టాటా సన్స్ చైర్మన్ కలిశారు, రిలయన్స్ చైర్మన్ కలిశారు, అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసినారు. కానీ ప్రతి మీటింగ్లో ప్రెస్ రిలీజ్ వచ్చి ఫోటోలు వచ్చాయి, ఏం మాట్లాడామని చెప్పారు, ఏ ప్రాజెక్టుల గురించి మేము డిస్కస్ చేసామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి ఈ మాట్లాడాం, ఈ ప్రాజెక్టులు డిస్కస్ చేశాం, ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం, వాళ్ళు స్పందించారు, లేకపోతే ఆలోచిస్తామన్నారు, లేకపోతే చూస్తామన్నారు, మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ ని అన్ని ఓపెన్ మీటింగ్స్. ఆ మీటింగుల్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు. ఎవరు లేకుండా, ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు? మీ ఇంట్లో కాఫీ బాగుందా? మా ఇంట్లో కాఫీ బాగుందా? మీ ఆవిడ దోశ భలే చేస్తుంది, మా ఆవిడ చపాతీ భలే చేస్తుంది, చపాతీ కుర్మా భలే చేస్తుంది. నీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా? ఏం మాట్లాడారు అని అడుగుతున్నాం. మీరు ఏం మాట్లాడారు అనే విషయం బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. కరెక్ట్గా 3వ మీటింగ్ తర్వాత టకా 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 రేసు గుర్రం టైపులో పరిగించింది ఫైల్. ఏమంత తొందర అని అడుగుతున్నాం. ఏ విధంగా పరిగించింది? రేసు గుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీఎస్ఆర్సీఏ, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్, క్యాబినెట్ లో పాస్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్ లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి, మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈరోజు మేము అడుగుతున్నాం, మీ డిస్కషన్ లో ₹2.48 కాదు, ఇంకో 3,000 కోట్లు ఇరా నాయన, నాకు 4 రూపాయలు 5 రూపాయలు నువ్వు చేసుకో, నాకేం ఇబ్బంది లేదనే ఉన్నా మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం. ప్రతి దానికి బయటికి వస్తావే, పుట్టుక్కని ప్రెస్ మీట్ పెడుతున్నావే ఓడిపోయిన తర్వాత. ఏమయ్యా అబ్బయ్యా ఏం దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా? ఇట పెట్టి మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడటంలా? నేను తప్పు చేయలా, నేను తినలేదు, నాకు సంబంధం లేదు అంటున్నాం. బయటికి రావాయా? చెప్పు మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం, నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్నువోలు సుధాకర్ రెడ్డి, మా నెల్లూరు పొన్నువోలు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా పంపి పో. అమెరికాలో కేసెస్ ఉన్నారు కదా, కేసులో వాదించు, నా పేరు పొరపాటును పెట్టారని చెప్పు. పోయి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో. మేం చెప్పటంలా,
ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎఫ్బిఐని మేనేజ్ చేసేసాడా, లేదు వాళ్ళని కొనేశాడా, అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసి కొన్నాడా? మీకు మామూలే కదా ఇది చెప్పేయి, అదన్నా చెప్పండి. కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి, మీకేం పని ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని కలవాలి 10 సార్లు. ఈయనతో ఏం పని అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒకటే, వాస్తవాలు బయటికి రావాలి. పొన్నువోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకు పంపించాలి. అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి, నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయి చెయ్యండి. నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, ఎఫ్బిఐ అబద్ధం చెప్తుంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాం. కెన్ యూ గో టు ద యుఎస్ లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా. ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ వాళ్ళు టపక్కని వెనక చేతులు కట్టేసి టక్కని బెడీలేసారు. 13,750 కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి 2 నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఆయన దిగిపోయినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే 1,750 రూపాయల 1,750 కోట్లకి లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాం కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని, అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ వాస్తవాలు. ఇంకో విషయం, ఈరోజు అంకుల్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్, కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ అంకుల్ ట్రంప్, మేము మనవి చేస్తున్నాం, ట్రంప్ అంకుల్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ట్రంప్ అంకులే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ లాక్కోబోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. ఇక్కడ జైల్లో పెడితే వాడు ఏదో ఒకటి చేస్తాడు, అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేడు అనుకునే విషయం మాకు తెలుసు. కాబట్టి అంకుల్ ట్రంప్ దీని మీద స్పీడీగా దీని వ్యవహారం కొలిక్కి వచ్చేటట్టు, తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని ఎఫ్బిఐ చెప్తుంది. ఎఫ్బిఐ తప్పు చెప్పదు. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్. ఈరోజు ఎఫ్బిఐ కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో. అంటే అంత గౌరవం ఉంది ఎఫ్బిఐకి ప్రపంచ స్థాయిలో. ఈరోజు ఎఫ్బిఐ ఏమన్నా మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే, ఇది కరెక్టే, వాళ్ళు ఊరికే చెప్పరు, వాళ్ళకు ఉండే టెక్నాలజీ వాడి వీళ్ళు కాన్వర్జేషన్స్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మాకు అందరి మీద ఉందని కూడా నేను మనవి. ఎస్, ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి, స్పీడీ జస్టిస్ రావాలి. దొంగ ఎంతెంత తిన్నాడు ఇది ఒక్కటే కాదు, మిగతా విషయాల్లో ఎంతెంత దొంగతనం చేశారు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదండి, ఇది ఓన్లీ చిన్న గోరంత లంచం, బిందంత లంచం తిన్నాడు, 1,000 కోట్లు తిన్నాడు. అవి కూడా బయటికి రావాలని నేను మనవి. ఏమయ్యా సెకీతో అగ్రిమెంట్ చేస్తారు మీరా? లంచం ఇచ్చిన వాడితో మీకు సంబంధం లేదా అని పేపర్లో రాస్తారు. తిక్కనాయళ్ళారా, సెకీతో సంబంధం లేకపోతే 3 సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం. 3 సార్లు గౌతమ్ అదానీని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్ గా అనే విషయం కూడా సమాధానం చెప్పాలి. ఇంకొక దొంగ దొరికేది, అదేందా ఎడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం, ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో ఒక దొంగగా చిత్రీకిచ్చారంటే ఎంత ఎదిగావు జగన్మోహన్ రెడ్డి అని మేము ఈరోజు, ఎంత పెద్ద స్థాయికి ఎదిగావు అసలు ఇమాజిన్ కూడా చేయలేకున్నాం. అంటే అంత క్రిమినల్ గా నువ్వు ఈరోజు అమెరికాలో నుంచి నీ పేరు మోగుతుందంటే గర్వపడాలా, తలతో సిగ్గుతో దించుకోవాలనే విషయం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో
తప్పు చేయకపోతే ఇరికిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు. ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్ను, మేం కాదు, దేవుడు శిక్షించాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు ఇరికిచ్చి నీ సునకానందం కోసం జైల్లో పెట్టావే. ఆ రోజు బాధపడ్డాం, ఈ రోజు సంతోషిస్తున్నాం. ఎందుకు తెలుసా? అసలైన దొంగ బయటకు వచ్చాడు. ఈ ఓటాల కోసమే కుటుంబం అంతా కొట్టుకుంటుందని కూడా నేను చెప్తున్నా. వెంటనే ఈ అభియోగాలు FBI చేసిన అభియోగాలు, US సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చేసిన అభియోగాలు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా దిగాలి. ఎందుకంటే అతనికి అర్హత లేదు, అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు. ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ రోజు ఇంకోటి కూడా అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనవి చేస్తున్నాం, అయ్యా దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసులు స్పీడప్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద CBI ED కేసులు వేగవంతం చెయ్యండి. 11 ఏళ్ళైంది. ఇప్పుడు FBI US సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇతను దొంగని, ఈడ హాఫ్ టికెట్ గాడు పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పటం. కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము వేడుకుంటాం. సార్ ప్లీజ్, మేము ఒకటే కోరేది, స్పీడప్ చేయండి, తొందరగా చేయండి, తొందరగా జడ్జిమెంట్లు ఇవ్వండి అని మేము కోరుకుంటాం. వాళ్ళ దగ్గర 1750 కోట్లు తీసుకున్నావు, గ్రీన్ కోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? అరబిందోకి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇండో సోలార్కి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? షిర్ది సాయికి ఇచ్చావు, వాళ్ళెంత ఇచ్చారు? ఇంకా AM గ్రీన్ ఎనర్జీ, ఆస్థా గ్రీన్, వీళ్ళందరికీ PPL చేస్తున్నావు. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు అనే విషయం బయటికి రావాలి, తీయాలి. ఒకటి దగ్గర తీసుకున్నాడు మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి PPL లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ PPL మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఎందుకంటే ఇది 9,000 మెగావాట్లే, మిగతా ప్రాజెక్టులు దానికన్నా 10ంత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అవి చిన్న ప్రాజెక్టులు కాదు, అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ బయటికి రావాలి. ఈ 1,000 కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు, అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు? క్యాష్ రూపంలో ఉందా, కోకైన్ రూపంలో ఉందా, డైమండ్స్ రూపంలో ఉందా, గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి. ఎందుకంటే అది వాడి సొమ్ము కాదయ్యా, మన సొమ్మయ్యా, మన రాష్ట్ర ప్రజల సొమ్మయ్యా. 30,000 కోట్లు పోలవరం అయిపోద్దయ్యా. ఇప్పుడు అర్థమైందా మీకు? పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో? మనం తిని మేసేదానికే సరిపోయా. మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఏందయ్యా వీళ్ళు ఖర్చు పెట్టేది? వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు. మళ్ళీ ఆయన గంట సేపు ప్రేయర్ చేస్తాడు, ఇద్దరు కలిసి. మళ్ళీ ఆయన బెడ్రూమ్ లోకి పోయి మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఓ లార్డ్, ఈరోజు నాకు ఇంకొక 500 కోట్లు లంచం రావాలి, రేపు 1000 కోట్లు రావాలి. ఏందయ్యా ఇది? దేవుణ్ణి అడిగే ఇది అయ్యి సిగ్గుందా నీకు? సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు, మామూలు బొక్క కాదు, అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు? ఈరోజు ఇక్కడ ఇరికిస్తే తప్పించుకుంటావని అమెరికాలో ఇరికిచ్చాడు నిన్ను. ఎక్కడా? అమెరికాలో. ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద 16 CBI కేసులు ఉంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోయాడా? వెళ్ళలే. కానీ అమెరికాలో కుదరదబ్బయ్యా. అమెరికాలో అవన్నీ కుదరవు నాయన. రోజు మార్చి రోజు కేసు ఉంటుంది. కరెక్ట్గా 6 నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయన. కేసుది 6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. నువ్వు పొరపాటు లండన్ గిండన్ అమెరికా పోతామనుకో, వద్దు, పొరుగు దీబాకు. వాళ్ళు టపక్కని లోపల వేసేసారనుకో, మా రాష్ట్రం పొరుగు పోదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారిన్ ట్రిప్స్ చేయకూడదు, అమరావతిలోనే ఉండాలి. కంచు ఎందుకు కట్టాడా అని అందరు అనుకుంటుంటారు. సెక్యూరిటీ కాదు,
లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచిగట్టేది తప్పితే అతనికి సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను. ఇంకో విషయం, ఇంకో రెడ్డి గారు ఉన్నారు, పెద్దరెడ్డి, కడపారెడ్డి, కడప పెద్దారెడ్డి, సివి ఆయన పేరేంది, సివి నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది. ఈ రోజు సివి నాగార్జున రెడ్డిని మేము అడుగుతున్నాం, మీరు ఒక జస్టిస్ గా చేశారు, ఒక హైకోర్టుకి జస్టిస్ గా చేశారు, అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో, హౌ డిడ్ యు సైన్, ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం. అంత అపారమైన నాలెడ్జ్ ఉన్నది, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఈ రోజు ఇంత జరిగిన తర్వాత జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము బయటికి రాండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం. 60 మంది ఎంపీలు మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో. డోంట్ ఫర్గెట్ దట్. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? ఒక జస్టిస్ గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్ లో పెట్టి గూగుల్ చేయండి. 60 మంది ఎంపీలు, రాజ్యసభలో 60 మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అవన్నీ పక్కన పెడతాం. మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది. అంత రేటు అంటే ఆల్మోస్ట్ ₹2.44 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 13,750 కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి 2 నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు, ఆయన దిగిపోయినప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసాడు. 13,000 కోట్లు అంటే 1,750 కోట్లకి లంచం తీసుకునే దానికి మేము 13,000 కోట్లు కట్టాలా? 13,000 కోట్లు మేము కట్టాలా? ఇది న్యాయమా అని అడుగుతున్నాం. అదేదో అడుగుంటే మేమే ఇచ్చాము కదా 1,750 కోట్లు తలా డబ్బులు వేసుకొని, అంటే 8 ఇంతలు కట్టాం. ఈరోజు మేము 8 ఇంతలు, నువ్వు తీసుకున్న లంచానికి 8 ఇంతలు మేము కడుతున్నాం. ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఉంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాం. కెన్ యూ గో టు ద యుఎస్ లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా. ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ వాళ్ళు టపక్కని వెనక్క చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు. ఎవడని కూడా చూడడం. మన ఆంధ్ర పోలీసు కాదు, అన్ని విధాలుగా నువ్వు ఆడుకునేదానికి అమెరికా పోలీసు. సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్ గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు, ఎస్బీఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అదే కాదు, ₹1 ₹2 కాదు, 1,750 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు, ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం. 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నావని మేము చెప్పలా, ఇంకో దేశం వాళ్ళు చెప్పారు. రే వీడు దొంగ రా అని. ఒరే మీ దగ్గర దొంగ ఉన్నాడు రా, మీరేం పట్టుకున్నారు? ఎలుకలు పట్టుకున్నారు, ఎదవల్లారా, పట్టుకోండి రావండి అంటున్నారు. ఈరోజు ఆ 1,750 కోట్ల రూపాయలు ఎక్కడ దాచావు? వేర్ ఈజ్ ది మనీ? ఎక్కడున్నాయి ఆ డబ్బులు? ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు? భారతీయ సిమెంట్స్ లో పెట్టావా? దేంట్లో పెట్టావు? పేపర్లో పెట్టావా? టీవీలో పెట్టావా? రియల్ ఎస్టేట్ కొన్నావా? లేకపోతే మొన్న ఎలక్షన్లలో వాడేసావా అని మేము అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడతాం ఫర్ ఎ మూమెంట్. తెలుగుదేశం పార్టీ పయ్యావుల్ కేశవ్ గారు ఆ రోజు నుంచి మేము చెప్తానే ఉన్నాం, ఇది మోసం, ఇది మోసం. సెంట్రల్లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి పయ్యావుల్ కేశవ్ గారు పోయి లెటర్ ఇచ్చేసి వచ్చారు.
అయ్యా దీంట్లో తప్పులు ఉన్నాయి, ఇది తప్పు, ఎక్కువ రేటుకు కొంటున్నారు, దయచేసి దీన్ని ఆపండి అని రిక్వెస్ట్ చేశాం. ఇక్కడిచ్చాం. ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ఇచ్చాడు పయ్యావుల్ కేశవ్. అక్కడ కూడా స్పందన లేకపోతే పయ్యావుల్ కేశవ్ గారు మా మంత్రి ఈరోజు హైకోర్టులో వెళ్ళి కేసేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు హైకోర్టులో చెప్పాం, ఇది లంచాల కుంపటి, దీంట్లో చాలా మతలబులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఈరోజు కాదు. ఈరోజు FBI వాళ్ళు మాకు చెప్పటంలా, మేము చెప్పిన దాని మీదే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసి ఇది దొంగ, క్రిమినల్, వైట్ కాలర్ క్రిమినల్, అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ రాష్ట్రంలో జరిగే FBI ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు భారతదేశానికని నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇండియాలో ఉండే ఇన్ని సీఎంలు ఉండేరు, ఒక్కడికైనా వేరే దేశంలో నువ్వు దొంగ అనే కేసు పెట్టారా అని మేము అడుగుతున్నాం. లేదే, మాకు తెలిసి లేదు, లేదు, రాదు కూడా. ఎందుకంటే నీలాంటి క్రిమినల్స్ ముఖ్యమంత్రి కాకూడదు, కారు కాబట్టి పొరపాటును ముఖ్యమంత్రి అయ్యావు, పొరపాటున. దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము తల దించుకొని సిగ్గుతో ప్రజలు తల దించుకుంటున్నారు నీ వల్ల అని కూడా నేను మనవి చేస్తాను. ఓకే, అది పక్కన పెడదాం. పేపర్లో రాస్తారు, చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొన్నాడంట. రే ఎర్రి నాయుళ్ళారా, ఒరే పేపర్లో రాసేటప్పుడు ఆ యదవులకి మీరు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు 11 రూపాయలకు కూడా కొన్నారా? 12 రూపాయలకు కూడా సోలార్ పవర్ స్టార్టింగ్లో పోయింది. 14 రూపాయలకు కూడా అమ్మున్నారు స్టార్టింగ్లో సోలార్ పవర్. ప్యానల్స్ ఖర్చు తగ్గేకుంది, రేటు తగ్గుతా వస్తుంది. అర్థమైందా? ప్యానల్స్లో ఎఫిషియన్సీ అంటే ప్యానల్ చురుగ్గా ఇంకా ఎక్కువ పనిచేసే ప్యానల్స్ టెక్నాలజీ మారేకుంది, రేటు తగ్గుతా వచ్చింది. ఈరోజు 11, 12 రూపాయలు ఎక్కడ, ఈరోజు ₹1.99 ఎక్కడ? ప్యానల్ ఎఫిషియన్సీ, టెక్నాలజీ మారేకుంది, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ సోలార్లో పెరిగిన దానివల్ల రేట్లు తగ్గినాయి. ఆ రోజు ప్యానల్స్ చేసే కంపెనీలు 1-2 ఉన్నాయి, ఈరోజు ఊర్లో ఉన్నాయి. స్టేట్కి ఒకటి ఉంది. ప్రొడక్షన్ పెరిగింది, సోలార్ ప్యానల్ కాస్ట్ తగ్గింది. కాస్ట్ తగ్గినప్పుడు ఎలక్ట్రిసిటీ రేటు తగ్గదురా. ఎర్రి బాబుల్లారా, 4 రూపాయలకు కొన్నారు కదరా, 11 రూపాయలకు కూడా కొనుంటారు వేరే స్టేట్స్లో. కర్ణాటకలో నాకు తెలుసు రూఫ్ టాప్ ఎనర్జీకి 14 రూపీస్ ఇస్తామన్నారు ఇళ్లలో పైన పెట్టే ప్యానల్స్కి. ఆ రోజుల్లో 14 రూపాయలు రేట్. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేసి ఈరోజు FBI చెప్పిన విషయం సరే, అసలు విషయంకి వస్తాం. మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 9,000 మెగావాట్లకి 1,750 crores. ఓకే, అంతే కదా, 9,000 మెగావాట్లు. మిగతా వాళ్ళ సంగతి ఏంటయ్యా? అయ్యా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళు నువ్వు చేసిన PPAల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం.